ఉదయ్ కూడా ఆ కుటుంబం కూడా మొత్తం కుటుంబం యొక్క చరిత్ర చూస్తే కూడా ప్రణయ్ భాస్కర్, ఆ తర్వాత ఉదయ్ భాస్కర్, ఈ రకంగా ఇద్దరు మన మధ్యలో లేకపోవడం, వారి సోదరులు కూడా ఇప్పటికీ ఇద్దరు సోదరులు కూడా తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు, రాజకీయ పార్టీలో ఉన్నారు. ఈ రకంగా కుటుంబాలు కూడా తెలంగాణ రాష్ట్ర సాధన, తెలంగాణ ప్రజల కోసం నిలబడ్డ కుటుంబాలు ఉన్నాయి. వారి స్మృతిలో శ్రద్ధాంజలి ఘటించడానికి వాళ్ళ టీఆర్సీ ఈ యొక్క శనివారం నాటి మనం ఎన్నుకోవడం జరిగింది. ఈ సంస్మరణ సభలో కూడా ముఖ్యంగా ఇవాళ భూపతి కృష్ణమార్తి గారిది పెద్ద ఎత్తున వరంగల్లో జన్మదినం ఏర్పాటు గురించి ఎన్నో ప్రజా సంఘాలు, ఉద్యమకారులు అన్ని రకాల పబ్లికేషన్స్ తెచ్చే ప్రయత్నం చేసినారు. 3-4 పుస్తకాలు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఉద్యమకారుల యొక్క నిర్ణయానికి కాదనలేక రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారికంగా కూడా వారి జన్మదినం నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. ఆ క్రమంలో కొన్ని రోజుల మొదలే ఆయన తుది శ్వాస భూపతి కృష్ణమూర్తి గారు వదిలినారు. ఇవల్ల తెలంగాణ ప్రజా సమితి కూడా వరంగల్లో వారి యొక్క జయంతిని ఉదయం నిర్వహించి ఉంటారని భావిస్తున్నాం. ఆ క్రమంలో ఇవల్ల భూపతి కృష్ణమూర్తి గారి యొక్క తెలంగాణ రాష్ట్రంలో నిలబడ్డ ఆయన యొక్క తప్పించిన విషయం, నిలబడ్డ విషయాన్ని కూడా ఇవాళ పెద్దలు ఎవరైతే వారితో కలిసి పనిచేసిన వాళ్ళందరూ కూడా కొన్ని షేర్ చేసుకుంటారని, అవి నెవరేసుకొని భవిష్యత్తు తెలంగాణ గురించి బాట వేసుకునే విషయాలు కొంత మనం ఇవాళ చర్చించుకుందాం. మిత్రులు కూడా చాలా మంది మనకు వచ్చి మనతో పార్టిసిపేట్ చేస్తారు. ఆ క్రమంలో మొదలుగా పెద్దలు డాక్టర్ గోపాలకృష్ణ గారు ఉన్నారు, కె నరసింహారెడ్డి గారు ఉన్నారు, బిఎస్ రాములు గారు ఉన్నారు. ఈ రకంగా మధురెడ్డి గారు కూడా యుఎస్ నుంచి వచ్చి ఇక్కడ ఉన్నారు కాబట్టి వారు కూడా ఉన్నారు కాబట్టి, అన్వర్ పటేల్ గారు, ఈ రకంగా 69 బేగ్ సాబు, 69 ఉద్యమకారులు, బిఎన్ యాదగిరి గారు ఉన్నారు. వారందరినీ కూడా సత్యమూర్తి గారు అందరూ కూడా వచ్చి ఒకసారి వారికి శ్రద్ధాంజలి గట్టి పూల పెటల్స్తో మనం ఇచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభం చేద్దాం. ఈ కార్యక్రమానికి నరసింహారెడ్డి డాక్టర్ ఉంటారా అధ్యక్షత వహించడానికి? మీరు ఉంటారా అని అడుగుతున్నాం. అందరి ప్రతిపాదన ఏంటంటే డాక్టర్ గారు ఉంటే వారిని అధ్యక్షత వహించమన్నాము. మీరు అధ్యక్షత వహించి మీరు వెళ్ళిపోయినప్పుడు ఇంకొకరికి ఇచ్చేసి వెళ్తే అప్రోప్రియేట్గా ఉంటుంది. డాక్టర్ మధు సత్యం నరసింహారెడ్డి రాముల్ సార్, బేగ్ సార్, నేను యాదగిరి సార్. ఇంకెవరినైనా నేను పిలువకున్నా దయచేసి పాల్గొనదలుచుకున్న వాళ్ళు వచ్చి పాల్గొనాలని కోరుతుంది. ఒక్కసారి మీరే ముఖ్యంగా వస్తున్నా మాట్లాడతాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. అలా చేయలేదు.
మళ్ళా ఇదే వచ్చి మీరే ఎందుకంటే అన్వర్ పటేల్ గారిని సమన్వయం చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. మాట్లాడేటప్పుడు నెక్స్ట్ ఈరోజు మన స్వర్గీయ ఉపతి కృష్ణమూర్తి గారు దాస్యం ఉదయ భాస్కర్ గారి యొక్క సంతాప సభ జరుపుకుంటున్నాం. ఎందుకో ఈ సంవత్సరం చాలా మంది తెలంగాణ యోధులు చనిపోతున్నారు. అదేవిధంగా సినిమా నాయకులు చనిపోతున్నారు. ఈ సంవత్సరం 14-15 చాలా విచారకరమైన సంవత్సరం ఉన్నది. తెలంగాణకు మాత్రం చాలా బాధాకరమైనది. తెలంగాణ గాంధీ, తెలంగాణ యుగ పురుషుడు, మహాపురుషుడు, సర్వస్వాన్ని త్యాగం చేసిన వ్యక్తి చనిపోవడం చాలా మనకు బాధాకరమైన విషయం. ఈరోజు మనం ఉపతి కృష్ణమూర్తి గారు, అదేవిధంగా దాస్యం ఉదయ భాస్కర్ గారి గురించి మనం తెలిసిన విషయాలు మననం చేసుకొని చెప్పాలనే సభ ఏర్పాటు చేశారు. కనుక ఈ సభకు ముందుగా డాక్టర్ గోపాలకృష్ణ గారు వచ్చి తమ అభిప్రాయాలు చెప్పాలని మనం చేస్తున్నాం. చెప్పండి సార్. థ్యాంక్ యూ. పటేల్ సార్,